ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. భారీ వర్షాలకు ధవళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 12.3 అడుగులకు చేరుకున్న పరిస్థితి. మొదటి ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. అటు వైనతేయ, వశిష్ట నదులు ఉప్పొంగి ప్రవహించడంతో చాలా ప్రాంతాల్లో ప్రధానంగా లంక గ్రామాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మనతో హరీష్ జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ హరీష్ని అడుగుదాం. హరీష్ చెప్పండి, 12.3 అడుగులు ధవళేశ్వరం నీటి మట్టం అని చెప్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఉందంటున్నారు. మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. బిందు ఎగువ నుంచి కాస్త భారీగా నీరు రావడంతో గోదావరికి వరద నీటి మట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం దగ్గర ఉన్న సర్దార్ కాటన్ బ్యారేజ్ దగ్గర అయితే ప్రస్తుతం వరద నీటి మట్టం 12.3 అడుగులు ఉంది. బ్యారేజ్కున్న అన్ని గేట్లు తెరిచి దాదాపు 10,55,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీని ప్రభావం దిగువనున్న గౌతమి, వశిష్ట, వైనతి నదులపై పడుతుంది. ఎందుకంటే ఈ నీరంతా వాటిలో ఆ గోదావరి పాయలైన గౌతమి, వశిష్ట, వైనతేలో కలవటం వల్ల కోనసీమలో ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ఇప్పటికే జారీ చేశారు. 11.75 అడుగులకు వరద నీటి మట్టం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నిన్న రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక బ్యారేజ్ దగ్గర జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో లంక గ్రామాల్లోకి వెళ్లే రహదారులన్నీ కూడా జలమయం అవుతాయి. ఇప్పటికే కోనసీమలో పీగనవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న గంటిపెదపూడి లంక, కనకాయ లంక, ఈ గ్రామాలు లంక గ్రామాలకు వెళ్లే కాజువేలు అయితే ప్రస్తుతానికి కొట్టుకుపోయాయి. దాంతో ఆ ప్రాంతంలో పడవలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. వరద ఉధృతి మరి కాస్త పెరిగితే ఇంకొన్ని కాస్త ఎత్తులో ఉన్న కాజువేలు కూడా పెదముడి కాజువే, అదేవిధంగా ఆ పెదపట్నం లంక, టేక్సెట్టిపాలెం ఈ ప్రాంతంలో ఉన్న రాజోలు, పీగనవరంతో పాటు రాజోలు, ఇతర ప్రాంతాల్లో సెక్రటరీపల్లిలో ఉన్న కాజువేలు కూడా వరద నీటిలో మునిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఎగువ ప్రాంతం మీద గోదావరి వరద ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్న 4 మండలాలు చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక మండలాల పరిధిలో దాదాపు 80 గ్రామాలు, ఈ 85 గ్రామాలకు ఇప్పటికే ఈ వరద నీరు పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు కోనవరం దగ్గర నుంచి అక్కడ రోడ్డుపైకి వరద నీరు రావడంతో భద్రాచలం తెలంగాణ వెళ్ళే రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. మరోవైపు విఆర్పురం, కోనవరం, చింతూరుల మధ్యలో వరద నీరు సోకులేరైన వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఒరిస్సా 326 రోడ్ నెంబర్ హైవే నెంబర్ 326 కూడా ఆగిపోవడంతో దాంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ప్రధానంగా ఈ 4 మండలాల పరిధిలో ఇప్పటికే 28 గ్రామాలు వరద బారిన పడతాయని ముందే ఊహించడం జరిగింది. దాంతో ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను, దీర్ఘకాల రోగాలతో బాధపడే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం అయితే జరిగింది. దాదాపు 98 మందిని. అదేవిధంగా 3,400 కుటుంబాలు ఈ వరద బారిన పడతాయని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎగువన వరద ప్రభావం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కాస్త ఎక్కువగానే ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక దాటే వరకు అయితే వరద వస్తుందని అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర కొనసాగుతుంది. బిందు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.